ఏసీ వేసుకుని కారులో వెళ్ళటం సుఖపడటం, బైక్ వేసుకుని గాలిలో వెళ్ళటం ఆనందపడటం. సుఖపడటం వేరు, ఆనందపడటం వేరు. కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు, అంత కొత్త. నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి, బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేను రా. ఫస్ట్ రవితేజ గారికి కథ చెప్పినప్పుడు నేను అనుకున్న టైటిల్ వేరు, కథ విన్న తర్వాత ఆయన చెప్పారు టైటిల్, దీని మిరపకాయ అయితే ఎలా ఉంటుంది అని. సో నేను అనుకున్న టైటిల్ కంటే ఈ టైటిల్ బాగా రీచ్ అవుద్ది అని ఐ ఎక్సైటెడ్. అండ్ ఆయన చెప్పడం కూడా మిరపకాయ అయితే ఎలా ఉంటుంది అన్నాడు. చాలా ఆ డిక్షన్కి మాడ్యులేషన్కి ఐ వాజ్ ఫ్లాట్. సో టైటిల్ పెట్టింది మా హీరో రవితేజ అండి. సో థ్యాంక్స్ టు హిమ్ వన్స్ అగైన్. అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ అండి. బేసిక్గా నేను 2 ఫిలిమ్స్ కాదు, నేను బిఫోర్ అసోసియేట్గా కోడైరెక్టర్ చేసిన సినిమాలు కూడా రవితేజ్తోనే. నేను కోడైరెక్టర్ చేస్తున్నప్పుడు తనకి ఒక కథ చెప్పాను, ఆ కథ చేయాల్సిన ప్లేస్లో షాక్ చేసాము. సో ఆ తర్వాత మళ్ళీ మిరపకాయ చేసాము. 3rd ఫిలిం హ్యాట్రిక్, 4th ఫిలిం హ్యాట్రిక్ కాదండి, లైఫ్ లాంగ్ రవితేజ్తో సినిమాలు తీయాలని కోరిక. ఆయన్ని లైఫ్ లాంగ్ ఆయన ఎగ్జైట్ చేసే కథలు చెప్పి ఆయన డేట్లు ఇస్తే, ఫస్ట్ సినిమా కాదు నా లాస్ట్ సినిమా కూడా రవితేజ్తో వాట్ ఎవర్, ఐ మీన్ జీవితాంతం ఆయనతో సినిమా చేయాలని. ఐ విష్ యూ న్యూ జాబ్ అండ్ న్యూ లైఫ్. థ్యాంక్ యూ. ఎవరైతే ఇంగ్లీష్ ఎరగదీస్తున్నాడు? ఆల్పేచినోని మా కాలేజ్ అటెండర్ రా, నాకు చిన్న చిన్న పనులు చేసి పెడుతుంటాడు. అటెండరా? వారిని ఇంగ్లీష్ నీకన్నా బాగా మాట్లాడుతున్నాడు రా. ఐ లైక్ యూ మ్యాన్, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. యూ నాటీ బాయ్. ఒరే ఆల్పేచినో, యా ఆడతో కొంచెం జాగ్రత్తగా ఉండు. వై? హి ఇస్ ఎ వెరీ నైస్ గాయ్. నీకు ఎలా చెప్పాలి? ఎలాగైనా చెప్పు. మనం ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో, దీపిక పడుకొని చూస్తాం, ఎగ్జాక్ట్లీ షారుఖ్ ని చూస్తాడు. యు మీన్ దిస్ గాయ్ కాట్రాజ్? చాలాసార్లు చెప్పాను, సినిమాలో కూడా డైలాగ్ ఉంది, ఎప్పుడు రెడ్ బుల్ వేసిన వాళ్ళ ఉంటాడు కదా అని. నా కంపారిజన్ కంటే మన హీరో సునీల్ గారు, సినిమాలో యాక్ట్ చేసి సునీల్ గారు కంపారిజన్ చెప్పారు. ఒక లారీ నిండా రెడ్ బుల్ తీసుకొచ్చి ఒక చోట పెడితే పక్కన రవితేజ పెడితే రవితేజనే ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటాడని. సో దట్ ఇస్ ద బెస్ట్ కంపారిజన్ టెలర్. బేసిక్ ఏంటంటే తను పలకరింపులో ఒక ఎనర్జీ ఉంటుంది. బేసిక్గా అందరం గుడ్ మార్నింగ్ అనే ఫార్ములా గుడ్ మార్నింగ్ అంటాడు. ఆ పలకరింపు నుంచి అంటే ఎవ్రీథింగ్, అంటే కెమెరా ఆన్ అయినప్పుడు ఏదో ఎనర్జీ కాదు, ఆఫ్ ద కెమెరా ఇంకెక్కువ ఎనర్జెటిక్గా ఉంటాడు. సో చాలాసార్లు కూడా ఆ ఎనర్జీని అలా చూపిస్తే చాలా సినిమా అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ డే బై డే ఎనర్జీ పెరుగుతుంది ఆయనకి. అండ్ కుదిరితే మీరు కూడా సీక్రెట్ అంటే కనుక్కోండి, నాకు చెప్పండి. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నరాల్లో ఉళ్ళంతా దోలే. ఆడు పూరి జగన్నాథ్ సినిమాలో హీరోలాగా తిక్క మాట్లాడుతున్నా. జేబులో 10 రూపాయలు ఉన్న ప్రతి వాడు మార్కెట్లో ఈ కత్తును కొనుక్కోవచ్చు, కానీ దీన్ని పట్టుకునే దమ్ము, తట్టుకునే సత్తా మార్కెట్లో అమరో పుట్టుకుతో రావాలి. నేను వీడే సినిమాకి అసోసియేట్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది. అప్పుడు స్క్రిప్ట్ రీడింగ్ ఇవ్వడానికి వెళ్ళాను నేను ఆయనకి ఫస్ట్ టైం. ఐ థింక్ అమీర్పేట్ పార్క్ హోటల్లో మేము స్టోరీ డిస్కషన్ జరుగుతున్నప్పుడు హీరో గారికి నరేష్ని ఇవ్వాలంటే ఐ వాస్ ప్రిపేరింగ్ డైలాగ్ వర్షన్ ప్రిపేర్ అవుతున్నాను. నేను ప్రిపేర్ అయినప్పుడు సడన్గా ఒక ఫోన్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీ రైటర్ స్టాఫ్ అందరూ ఏమొస్తారు, ఆయనే వస్తాను మీ దగ్గరికి. అప్పుడు నేను షాక్, ఏంటి హీరో మా ప్లేస్కి వచ్చేస్తాను ఏంటి, యాక్చువల్గా మేము హీరో గారి దగ్గరికి వెళ్ళాలని. ఫస్ట్ దాంట్లోనే నాకు అంటే ప్రొఫెషనల్గా కలిసింది ఆ ఫస్ట్ మీటింగ్. దానికంటే ముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడానికి స్ట్రగుల్స్ టైంలో ఒకసారి ఒక డైరెక్టర్ వీరు గారు అనుకుంటాను, గుర్తులేదు కరెక్ట్గా, వాళ్ళ పెంట్ హౌస్ మీద ఫస్ట్ టైం సింధూరం రిలీజ్ తర్వాత కలిశాను. ఇప్పుడు ఒక లాల్చి, ఇఫ్ ఐ రిమెంబర్, ఒక లాల్చి కుర్తా లాంటిది వేసుకొని
గాగుల్స్ బ్లాక్ షేడ్స్ పెట్టుకొని సార్ సింధూరంలో మీరు ఎరగదీశారు సార్ అన్నాక థ్యాంక్ యూ అన్నారు. అప్పుడు ఐ రియలైజ్ దట్ డబ్బింగ్ కూడా ఆయనే చెప్పారని. సో మై ఫస్ట్ వాజ్ మీ డబ్బింగ్ మీరే చెప్పింటారు కదా, నాకు మీ వాయిస్ బాగా నచ్చిందండి అన్నాను. అంటే ఎవరో డబ్బింగ్ చెప్తే వాళ్ళు మనకు యాక్టర్ ఫీల్ అవ్వలేరు, అందుకే నేనే చెప్పానని ఆయన అప్పుడు ఆ మాట అన్నారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ మీటింగ్. తర్వాత ప్రొఫెషనల్గా కలిసింది వీడియో. వాడిని పిలుచుకురారా. ఆడు ఏదేదో మాట్లాడతానా, ఆడు ఏం చెప్పినా వినవుతానా, కామ్ చేసేయనా. లింగా వచ్చిందని చెప్పు. ఇంకా సార్ అని చెప్తానా. అన్నా ఆడొచ్చినానా, పంపించేయి. అదేందనా చెప్పిన కదా వదిలేయ్. పిలిచి యువత పంపిస్తేమని పాడాలనుకుంటున్నాడు. ఏదో ఒకటి అడిగి పంపి పో. 250 ఉన్నాయా? ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది? అదే చిల్లర కోసమా? చిల్లర కోసం వస్తారా? పొంగ అవసరం ఉండే ఆగినాం. ఏమిటో ఈ మధ్య చిల్లర కోసం ఇళ్ళక్కడ వచ్చేస్తున్నారు.